నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్ట్రా. అందరూ బాగున్నారు కదా! ఈ H1B మీద ఫ్రాడు ఆబ్వియస్‌గా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడైతే కొత్త బుక్కే ఒకటొచ్చింది. సో, ఆ బుక్ మీద మనం వీడియో సెపరేట్‌గా చేద్దాం. సో, ఇవాళ పర్టిక్యులర్ టాపిక్ ఏంటంటే సారా గొన్సాల్విస్ యాక్చువల్‌గా ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు కదా! ఒక 2, 3 యూట్యూబ్ ఛానల్స్ కూడా మన వాళ్ళనే టార్గెట్ చేస్తుందా అది ఇది అని చెప్పి. తర్వాత మొన్న రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక వీడియో వైరల్ అయింది కదా! దాంట్లో అతనితో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆయన కూడా నువ్వు ఓన్లీ ఇండియన్ టార్గెట్ చేస్తున్నావా అని అనటము. ఆమెతోని డిస్కషన్ పెంచుకొని ఇక అది చివరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యి స్వేర్ వర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఇక రచ్చ అవ్వడం జరిగింది. అంటే ఒక స్పాట్‌లైట్ అనేది H1B మీద ఇప్పుడు పడిందనమాట. సో, మెయిన్ దీనివల్ల ప్రాబ్లమ్ ఎవరికి అంటే ఫ్యూచర్ నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ H1B వీసా మీద లైఫ్ సెక్యూర్ చేసుకుందాం అనుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క రూల్స్ కొత్త రూల్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇప్పుడు ఆ రూల్స్ వల్ల ఏంటంటే డీప్ వెట్టింగ్ అనేది జరిగి జెన్యూన్‌గా ప్రాపర్‌గా పాపం సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి అంటే ఈ ఫ్రాడ్‌లన్నిటి వల్లనే కదా మెయిన్ జీతాలు పెంచడమే కానీ, I-29లో అప్లికేషన్‌లో రూల్స్ మార్చడమే కానీ ఇవన్నీ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఆమె ఓన్లీ ఇండియన్స్‌నే టార్గెట్ చేస్తుందా అంటే యాక్చువల్‌గా ఆమె వీడియోలు అన్నీ చూస్తే పర్టిక్యులర్‌గా అలా అనిపించట్లేదు. ఆమె చాలా వీడియోలు ఉన్నాయి. ఫ్రాడ్‌కి ఎగైనెస్ట్‌గా ఆమె చాలా వీడియోలు ఉన్నాయి. రీసెంట్‌గా అయితే ఆమె చైనీస్ వాళ్ళ డే కేర్ దానికెళ్ళేసి అక్కడ సేమ్ ఇండియా వాళ్ళ కంపెనీకెళ్ళి అలా H1Bs గురించి అడుగుతుందో అక్కడికెళ్ళి ఆమెతోటి అతనితోటి చైనీస్ అతనితోటి మాట్లాడటము, అతను కూడా కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడటము, నా అటార్నీతోని మాట్లాడుకో అని చెప్పి చెప్పటము. తర్వాత ఆమె ఎక్కడికెళ్ళినా కూడా ఏమవుతుందంటే విత్ ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఎవిడెన్స్ తోటి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తుందనమాట. సింపుల్గా వెళ్ళి నీ దగ్గర ఎంతమంది H1Bలు ఉన్నారు, ఏం చేస్తున్నారని అడగట్లేదు. సో, ఆ కంపెనీ నుంచి కూడా సోషల్ మీడియాలో చూస్తే దానికి తగ్గట్టు ఏదో $20,000 తీసుకొని H1Bలు చేయటము. తర్వాత ఇప్పుడు కెన్ పాక్స్టన్ కూడా ఆ కంపెనీని సూ చేయటం ఏదో జరిగింది మొత్తానికి. సో, దాని కింద నేను మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే పెడతా. సో, నార్త్ టెక్సాస్ చైనీస్ కంపెనీని సూ చేయటము. సూ చేస్తూ ఆయన ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఈ పర్టిక్యులర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. దాంట్లో let this be a warning to anyone considering trying to scam the H1B visa program. I will continue fighting to ensure that the H1B program serves the interest of Americans, not Chinese nationals, and that those who abuse the program are held accountable to fullest extent of the law. So, మెయిన్ నేను చెప్పింది ఏంటంటే అది ఎవరైనా కానీ ఏ నేషనల్స్ అయినా కానీ ఏదైనా కానీ H1Bని కనుక మీరు అబ్యూజ్ చేస్తే మాత్రం నేను వదిలేదు అని. సో, ఈమె ఎక్స్పోజ్ చేసిన తర్వాత మన ఈ అటార్నీస్కి ఇస్తే ఆ అటార్నీస్ వాళ్ళు ఈ కెన్ పాక్స్టన్ కానీ ఆయన ఈ సూ చేయటము లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయటము అవన్నీ చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఈమె ఇంకొక టాపిక్ బయటకు తీసుకొచ్చింది. ఏంటి అంటే PPP పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది కదా. సో, చాలామంది H1B వీసాలు ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు కూడా పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ వాడుకున్నారనమాట. సో, దాని మీద లోన్లు తీసుకున్నారు. జనరల్గా అది ఏంటంటే చాలా కంట్రీస్లలో ఇచ్చారు ఎంప్లాయీస్ని. ఆ పర్టికులర్ కోవిడ్ టైంలో ఏమైంది అంటే కొంతమందికి వర్క్ లేక కంపెనీలు మూతబడి, కాలేజీలు మూతబడి, స్కూల్స్ మూతబడి ఇలా జరిగినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి శాలరీస్ ఇచ్చి వాళ్ళని సెక్యూర్ చేసుకోండి, వాళ్ళు కూడా బతకాలి కదా, మరి జాబ్ లేకపోతే ఎలా బతుకుతారు అన్న ఒక మంచి కోణంతో ఆలోచించి ఆ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చిందనమాట. అయితే పర్టికులర్లీ ఆ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఎవరు తీసుకోవాలి అంటే కంపెనీలో కనుక వర్క్ లేక ఎంప్లాయీస్ శాలరీస్ లేకపోతే తీసుకోవాలన్నమాట. సో, ఒక్కసారి మనం ఈమె చెప్పింది చూద్దాం. ఎందుకంటే సారా గొన్సాల్విస్ ఈమె చెప్పడం కూడా ఏంటంటే H1B వీసా హోల్డర్స్ కంపెనీలు నడిపే వాళ్ళంతా చిన్న ఇళ్లలో లేరు, వెరీ ఎక్స్పెన్సివ్, ఒక్కొక్కళ్ళు 800,000 1 million గేటెడ్ కమ్యూనిటీలు ఇలాంటి చోట్ల ఉంటున్నారు. అంటే వీళ్ళు ఎంతెంత సంపాదిస్తున్నారు చూడండి. ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఈ పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. మరి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? అంత పెద్ద ఎక్స్పెన్సెస్ హౌస్లో ఎలా కొనగలుగుతున్నారు? సో, దాంతోపాటు ఏంటంటే ఈ FHA లోన్స్ చాలా తక్కువ వడ్డీకి వీళ్ళకి ఇచ్చారు ఆ టైంలో. సో, లోన్ తీసుకొని కొనడం అంటే ఎవరైనా కొనవచ్చులేండి, తక్కువ ఇంట్రెస్ట్ మన దగ్గర కొంచెం డిపాజిట్కి తక్కువ ఉన్నా కానీ FHA లోన్స్ అనేవి వచ్చే అప్పట్లో అలాగా కొనుక్కున్నారు. అది తప్పేం కాదు, లోన్లు తీసుకొని కొనుక్కోవడం తప్పేం కాదులే. కానీ ఈమనేది ఏంటంటే డబ్బులు బాగా విపరీతంగా వస్తున్నాయి వీళ్ళకి బిజినెస్ల మీద. అయినా కానీ ఆ PPP తీసుకున్నారు అనేది ఒక పర్టికులర్ PPP ఇప్పుడు
మొన్న అతన్ని కన్ఫ్రంట్ చేసింది కదా, ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక కొత్త యాంగిల్ అనేది బయటకు వచ్చిందనమాట, పీపీపీ అనేది. సో దీని మీద ఆల్రెడీ ఒక 1 year నుంచి ఇన్వెస్టిగేషన్లు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూద్దాము, ఆమె ఏం చెప్తుందో, తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. $161,637 forgiven in the first round of PPP loans back in 2020, another $103,905 in the second round of 2021. So that's over $260,000 taken from taxpayers. And it says in that loan, it says it went to payroll, but it doesn't say whose payroll it was for. And you'll notice, because remember, the IT bros, the IT tech bros were like the only ones who were actually, they had it pretty golden during COVID because they were already working remotely. And if they weren't already working remotely, they could, because all you need is a computer. So they were golden. Seems to me like they wouldn't even need them. But anyway, I don't want to get too far off track here. You'll notice too, pull that back up, Stephen. Between the first round and the second round, they slashed their workforce in half. So, seems very curious. Now, I get it. They're living the American dream with their homes, but when you're running a scam company, it starts to raise alarm bells. చూసారు కదా, పీపీపీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ని మిస్యూజ్ చేసుకున్నారేమో అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అంటే ఫస్ట్ టైం లోన్ తీసుకున్నప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, సెకండ్ టైం లోన్ తీసుకున్నప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా ఆ పర్టికులర్ టైంలో అసలు బూమ్ అంటూ ఉన్నది, జాబ్స్ అంటూ ఉన్నాయి అంటే ఐటీ జాబ్లే. అసలు ఫస్ట్ కోవిడ్ వచ్చి లాక్డౌన్ పెట్టే టైంకి కొన్ని జాబులు సడన్గా పోయి, అంటే అంత గందరగోళమై జాబులు పోయినాయి. కానీ వితిన్ 2-3 monthsలో అసలు మొత్తం ఐటీ బూమ్ ఎట్లయిపోయిందంటే, ఆ పర్టికులర్ టైంలోనే అందరూ 3 జాబులు 4 జాబులు మూన్ లైటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇండియాలో కూడా మూన్ లైటింగ్ తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు డిటెక్ట్ చేశారు. సో ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఏ కంపెనీకి జాబులు చేస్తున్నారో తెలియకుండా విపరీతంగా జాబులు చేశారనమాట. అసలు H1B వాళ్ళనే కాదు, యుఎస్ అనే కాదు, వేరే కంట్రీస్లో కూడా మెయిన్ యుఎస్లో ఎక్కువ ఐటీ జాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చేశారు. కానీ బట్ అదర్ కంట్రీస్, యూకేలో, ఆస్ట్రేలియాలో ఇట్లాంటి చోట కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 2-3 ఐటీ జాబులు చేశారు. జాబులు పెరిగినాయి. దాంతో ఎందుకు పెరిగినాయి అంటే, ఒకేసారి అంటే ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇచ్చుకునే సిస్టమ్ వచ్చింది కదా. సో దాంతో రకరకాల యాప్లు, రకరకాల వర్కులు, సో విపరీతమైన రిక్రూట్మెంట్, అసలు సబ్జెక్ట్ ఉన్నోడు లేనోడు విపరీతంగా రిక్రూట్మెంట్ వచ్చేసింది, తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఈమె అనటం ఏంటంటే, ఆ పర్టికులర్ టైంలో మీ ఐటీ భూము విపరీతంగా ఉంది కదా, మరి అలాంటప్పుడు మీకు లోన్లు ఎందుకు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కంప్యూటర్ ఒకటి ల్యాప్టాప్ ఉంటే చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటానికి. మీరు మన ఆఫీస్కి వస్తున్నారా, పోనీ ఆఫీస్లో ఉంటున్నారా, పోనీ మీకు వర్క్ ఉంది కదా, వర్క్ లేకపోతే సరే అనుకోవచ్చు. సో భూమి ఉన్న టైంలో లోన్, పేమెంట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ లోన్ ఎందుకు తీసుకున్నారు అనేది ఆమె క్వశ్చన్ చేస్తుందన్నమాట. మరి ఇది కనుక మీరు రైట్గా వాడారా, రాంగ్గా వాడారా అంటే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ కూడా మళ్ళీ ఆమె ఖచ్చితంగా తీసుకుపోయి వాళ్ళకైతే ఇస్తుంది. ఎందుకంటే ఈమె అన్ని గ్యాదర్ చేస్తుంది, తీసుకుపోయి ఇస్తుంది. సో ఫ్రాడ్ అనేది ఉంది అంటే ఆబ్వియస్లీ రిపోర్ట్ చేయాలి, దాంట్లో తప్పైతే ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఫ్రాడ్ చేయటం వల్లనే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళనే వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే ఎవరైనా లీగల్గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఫర్దర్గా H1B మీద లైఫ్ సెక్యూర్ చేసుకుందాం అనుకునే వీళ్ళందరూ కూడా ఇలాంటి కొంతమంది ఎవరో ఒకళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. అయితే ఈ పర్టికులర్ పీపీపీ వీళ్ళేంటి మళ్ళీ తిరిగి కట్టాలంటే కట్టక్కర్లేదు. ఎందుకు అంటే అది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటం కోసం ఇచ్చినటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, ఆఫీసులకి వెళ్ళలేదు, 2-3 ప్రాజెక్టులు, 2-3 కంపెనీలు విపరీతంగా వర్క్ చేశారు. మరి వీళ్ళు పీపీపీ ఎందుకు తీసుకున్నారు అంటే ఇక అది మిస్టరీ, అది ఎవరికి తెలియదు. మన యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్లు పెట్టారు పీపీపీ అని చెప్పేసి. సో ఈ పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ని కూడా విపరీతంగా మిస్యూజ్ చేసుకున్నారు. అయితే మీరు కన్నా చూస్తే లాస్ట్ 1 year నుంచి అనుకుంటా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినాయి, దీని మీద విపరీతమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినాయి. ఒకళ్ళకైతే ఎవరికో 65 million ఎంతో ఫైన్ వేసి 10 years జైలు వేసారంట. తర్వాత ఇంకా విపరీతంగా ఇన్వెస్టిగేషన్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దీన్ని దేనికి వాడాలి అంటే, ఇప్పుడు మన ఐటీ కంపెనీకి ప్రాజెక్టులు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఐటీ కంపెనీ లేకుండా ఏదన్నా ఒక చిన్న కంపెనీ ఒక 5 ఎంప్లాయీస్తో మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో వేరే వర్క్ చేస్తున్నారు నాన్ ఐటీ రిలేటెడ్ అనుకోండి.
ఇప్పుడు ఏమైంది వాళ్ళకి ఈ కోవిడ్ వల్ల కంపెనీ ఆగిపోయింది. ఎంప్లాయీస్‌కి సాలరీ ఇవ్వటానికి డబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవ్వట్లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇంటింటికెళ్ళి సర్వీస్ జేయాలో, లేకపోతే ఇంకోటో అట్లాంటి కంపెనీ అనుకోండి. మరి ఆ 3 నెలలు వాళ్ళు బతకాలంటే ఏం జేయాలి? వాళ్ళు కంపెనీకి చూపిచ్చి, అది మన గవర్నమెంట్‌కి చూపిచ్చి, ఇదిగో మా కంపెనీకి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. మాకు వర్క్ లేదు. పాపం వీళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిందనమాట. సో, మాఫ్ చేసినట్టు అవి. ఓకే. మళ్ళీ మనం తిరిగి కట్టాల్సిన అవసరం లేదనమాట. సో, అలాగా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్టు ప్రూఫ్ గనక చూపించకపోతే, అంటే ఇప్పుడు అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉంటది గదా! ఇప్పుడు ఇది ఈమె ఏదైతే చూపించిందో అది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు టాక్స్ రికార్డ్స్‌లోంచి అయితే వస్తది గదా! ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు మీ కంపెనీకి ఇన్‌కమ్ ఉందా లేదా? ప్రాజెక్ట్‌లు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే ఎందుకు తీసుకున్నట్టు? లేకపోతే తీసుకోవాలి. అసలు ఇన్‌కమ్ అనేది లేదు. అంటే ఆ ఇయర్ ఎండ్ టాక్స్ అనేది చూపిస్తాం కదా! టాక్స్ చూపించినప్పుడు ఎలా చూపిస్తాం మనం అంటే, ఈ ఇయర్ ఓన్లీ మాకు $10,000 బిజినెస్ అయింది. ఎందుకంటే మా కంపెనీకి వర్క్ లేదు. కోవిడ్ వల్ల మేము అందరము లాక్‌డౌన్‌లో ఉన్నాం కాబట్టి వర్క్ లేదు కాబట్టి లోన్ తీసుకొని ఆ లోన్‌తోని మేము సాలరీస్ ఇచ్చాము. అంటే ఇప్పుడు అవుట్ క్రెడిట్లు, డెబిట్లు ఉంటాయి కదా! సో, అవి గనక కరెక్ట్‌గా చూపించకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. సో, ఇలాగా ఇప్పటికి చాలా కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో, అయితే ఇప్పుడు ఈమె కొత్తగా ఈ పీపీపీ అనేది మళ్ళీ బయటకు తీసుకొచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇది కూడా ఇంకొకటి స్టార్ట్ అవుతది. మొన్నటిదాకా హెచ్-1బీ ఫ్రాడ్ అన్నారు. ఇప్పుడు పీపీపీ ఫ్రాడ్ అనేది మొదలైతదనమాట. సో, ఇప్పుడు ఆమెని రెచ్చగొట్టి అనవసరంగా కొత్త లూప్ హోల్స్ ఓపెన్ చేపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరి పర్సనల్ వాళ్ళది. మనం ఒకళ్ళ గురించి అయితే మాట్లాడకూడదు కదా! జనరల్‌గా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలు. సో, అంటే ఆమె పర్టిక్యులర్‌గా మన ఇండియన్స్‌కే వ్యతిరేకమా, వేరే వాళ్ళకే వ్యతిరేకమా అంటే యాక్చువల్‌గా ఆమె చేసినటువంటి వీడియోలు చూస్తే ఆమె ఏంటంటే ఫ్రాడ్‌కి వ్యతిరేకము అని అనిపించింది నాకు. జనరల్‌గా ఈ హెచ్-1బీ అనేది ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి ఆ ఫ్రాడ్‌ని ఎవరెవరు అంటే ఇప్పుడు టాక్స్ పేయర్స్ మనీ అని మెయిన్ ఆలోచిస్తే ఇప్పుడు ఆ 2.5 లక్షలో, 3 లక్షలో పీపీపీ మీద తీసుకున్న $1,00,000 ఏదో అయితే ఎవరైతే కష్టపడి సిస్టమ్‌కి ట్యాక్స్ కడుతున్నారో ఆ ట్యాక్స్‌లోంచి వచ్చినటువంటి డబ్బులే కదా రిటర్న్ వచ్చేది. అది కూడా ఆమె డీటెయిల్స్ చూపించడానికి కూడా ఏంటంటే మెయిన్ ట్యాక్స్ కడుతున్నాం మనం 10 సార్లు అంటే మరి మీరు కట్టిన ట్యాక్స్ డబ్బులు మీరు మళ్ళీ వెనక్కి తీసుకుంటే కదా ఇండైరెక్ట్‌గా. సో, అది ఆమె చెప్పడానికి ట్రై చేస్తుందనమాట. బట్ నాకనిపించింది ఏంటంటే రోజుకైతే ఈ హెచ్-1బీది ఇదైతే ఫ్రాడ్ ఒకటి ముదురుతుంది. అట్ ద సేమ్ టైము ఈ లే ఆఫ్‌లు కూడా బాగా జరుగుతున్నాయి. లే ఆఫ్‌ల మీద ఇప్పుడు ఇంకా పెద్ద సమస్య ఎక్కడొస్తుంది అంటే విపరీతమైన లే ఆఫ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ లే ఆఫ్‌లోంచి బయటకొచ్చినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే హెచ్-1బీ వాళ్ళు ఉంటారో ఇప్పుడు గవర్నమెంట్ కన్ను ఇంకా దాని మీద చాలా పవర్‌ఫుల్‌గా పడతదనమాట. ఏంటంటే మరి ఈ లే ఆఫ్‌లోంచి బయటకొచ్చిన వాళ్ళకి మళ్ళీ జాబులు ఎంబడే దొరుకుతున్నాయా? చాలా అసలు ఒక కంపెనీ, 2 కంపెనీలు కాదు. రీసెంట్‌గా చూసుకుంటే ఒక లాస్ట్ 4, 5 డేస్‌లోంచి ఎన్ని లే ఆఫ్‌లు బ్యాంకింగ్ సిస్టమ్‌లో లే ఆఫ్‌లు జరుగుతున్నాయి. సిస్కో కంపెనీ లే ఆఫ్ అంటుంది. చాలా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మరి వీళ్ళంతా ఎట్లా అకామిడేట్ అవుతారు? ఎక్కడ జాబులొచ్చి ఎలా సర్వైవ్ అవుతారో అయితే తెలీదులే గానీ మొత్తానికైతే ప్రస్తుతానికి ఎవరైనా సరే ఇలా యూట్యూబర్స్ గనక మీ దగ్గరకొస్తే మాత్రం రెచ్చగొట్టకండి. వాళ్ళకి అనవసరంగా కొత్త లూప్ హోల్స్ ఓపెన్ చేసేటువంటి ఐడియాలు ఇవ్వకండి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈమె గానీ, ఇంకెవరన్నా గానీ దగ్గరకొచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే వాళ్ళు మొత్తం డేటా తీసుకుని ప్రాపర్‌గా వాళ్ళ దగ్గర ఒక ఫైల్ పెట్టుకొని వస్తున్నారు. సింపుల్‌గా వచ్చి నీ కంపెనీ ఏంది, ఎంతమంది ఉంటున్నారని అడగట్లేదు. మొత్తం డేటా వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చి అడుగుతున్నారు. తీసుకపోయి అదే మళ్ళీ యూఎస్ఏఎస్‌కి ఇస్తున్నారనమాట. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, ఇది ఎటు పోయి ఎటు వస్తుందో తెలీదులే గానీ బట్ ఎవరైనా సరే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా మీ లిమిట్‌లో మీరు ఉండటం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. బాయ్. హావ్ ఎ గుడ్ డే.